ఆన్ చేసినా. మనం ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాము. ఫస్ట్ నూనె పోసిన, నూనె మంచిగా కాలిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా కాలిన తర్వాత పసుపు వేసిన, పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసి ఒక 2 నిమిషాల పాటు మంచిగా అల్లం ఎల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు కాల్చిన తర్వాత మంచిగా కడిగిన చికెన్ కేజీ వేసుకున్న తర్వాత ఉడకనియాలి. ఒక 5 to 8 minutes ఉడికిన తర్వాత మిర్చి పొడి సరిపోయినంత, ఉప్పు వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఇప్పుడు చికెన్ మసాలా ఒక చెంచా చికెన్ మసాలా, ఒక చెంచా చికెన్ మసాలా, ఇదేంద్రా ఇది, ఒక చెంచా ధనియా పొడి, హాఫ్ చెంచా ధనియా పొడి. మనం పర్సనల్గా కొట్టుకున్న అన్ని దినుసులు వేసి కొట్టుకున్న, మనం పర్సనల్గా వేసుకున్న మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మంచిగా కలుపుకొని మంచిగా మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చివరిగా మన దగ్గర ఉన్న కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి దించేసుకోవాలి. సరిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో చూపిస్తాను, ఒక్కసారి చూడండి.